భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కార్మికులకు అమలు చేయాలని కోరారు. బుధవారం నల్గొండ పట్టణంలో సొసైటీ ఎన్నికలకు సంబంధించిన కరపత్రాన్ని సొసైటీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13, 17, 18 తేదీల్లో నామినేషన్ పత్రాల స్వీకరణ, 19న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ, 21న బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా మరియు గుర్తులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, 3 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. పోలింగ్ జరిగే రోజు పని బంద్ ఉంటుందని, పనిచేస్తే 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు అద్దంకి నరసింహ, సొసైటీ ఉపాధ్యక్షుడు పాకలింగయ్య, కార్యదర్శి రామరెడ్డి వెంకటరెడ్డి, డైరెక్టర్లు చిత్రం అంతయ్య, రాసమల్ల సైదులు, రాచకొండ యాదగిరి, ముక్కాల ముత్తయ్య, నాంపల్లి వెంకన్న, సోమరబోయిన యాదయ్య, ఆఫీస్ ఇన్ఛార్జ్ మన్నే శంకర్ యాదవ్, సైదరాజు, సోమరబోయిన శ్రీను, మేడబోయిన నరసింహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం దొడ్డి కుమరయ్య భవన్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై సమగ్రంగా చర్చించి ఒక పోరాట కార్యాచరణను రూపొందించబోతా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బుల్ని దారి మళ్లించి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఈ వెల్ఫేర్ బోర్డు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తా అని చెప్పడం అనేటువంటిది విడ్డూరమైంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును యథావిధిగా కొనసాగిస్తూనే ఆ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో 5,500 కోట్ల రూపాయల డబ్బులు మూలుగుతున్నా ఈరోజు వేల సంఖ్యలో పెండింగ్ క్లెయిమ్స్ ఉంటున్నాయి. అనేక మంది చనిపోయినటువంటి కార్మికులు, ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు, సహజ మరణం చెందిన వాళ్ళు దరఖాస్తు చేసుకొని కుప్పలు తెప్పలుగా లేబర్ ఆఫీసర్లో దరఖాస్తులు ఉంటున్నాయి. అవి పరిష్కారం చేయడంలో ఈరోజు లేబర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది దొడ్డి కుమరయ్య భవన్లో. ముఖ్యంగా ఈ సమావేశంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలను, వాళ్ళ నిర్ణయాలను ఇక్కడ రాష్ట్రంలో అమలు చేయడం ఇది కార్మికులను అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకనే రాబోయే కాలంలో ఇప్పుడు ఏ ప్రైవేట్ సంస్థలకు ఏదైతే అప్పజెప్పాలనే నిర్ణయాన్ని, వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మికులందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి చంపపెట్టులాగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కార్మికులు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.